యేసయ్య ఎవరిని చూస్తున్నాడు? తల్లిని చూస్తాను. నీకన్నీ దేవుడిచ్చాడు, ఎందుకు అమ్మని చూడలేకపోతున్నావు? సాకులు చెప్పకండి. పెద్దోడు చూసుకుంటాడు, చిన్నోడు చూసుకుంటాడు, పెద్దది చూసుకుంటుంది, చిన్నది చూసుకుంటుంది. సాకులు చెప్పకండి. అదే గనక అమ్మ సాకు చెప్పి ఉంటే ఈరోజు ఈ భూమి మీద నువ్వు ఉండేవాడివి కాదు, ఈరోజు భూమి మీద నువ్వు ఉండేదానివి కాదు, నేను ఉండేవాడిని కాదు. కానీ అమ్మ మన కొరకు త్యాగం చేసింది. అమ్మ మన కొరకు ఇన్ని సంవత్సరాలు త్యాగం చేయగా ఆమె వృద్ధాప్యములో మనం ఆమె కోసం త్యాగం చేయాల్సిందే. ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారో అబార్షన్ చేయించుకొని. అలాగా మీ అమ్మ అనుకుని ఉంటే, అలా మీ అమ్మ అనుకుని ఉంటే, నా అమ్మ అనుకుని ఉంటే మనం ఈరోజు భూమి మీద ఉండేవాళ్ళమా? త్యాగం చేశారే, మనకు నిలబడ్డారే. యేసయ్యకి తెలుసు తన అమ్మ ఎంత త్యాగం చేసిందో అని. అవమానపడడానికి ఇష్టపడింది, నిందపడడానికి ఇష్టపడింది, కానీ ఈ దేవుని బిడ్డని నా ఉదరములో మొయ్యాలని నిర్ణయించుకుంది. ఎన్నడూ అమ్మని కొట్టకండి, అమ్మని దూషణ మాట్లాడకండి, అమ్మ చచ్చిపోవాలని కోరకండి. నీ మాటలతో అమ్మని భయపెట్టకండి. ఆమె నిన్ను ఎంత ఇబ్బంది పరిచినా ఆమెని భయపెట్టకండి. ఆమె చేసిన త్యాగం ముందల ఏది పనికిరాదంతే. కొంతమంది పురుషులు ఏమంటారంటే, నా భార్య ఒప్పుకోదండి, లేకపోతేనండి మా అమ్మ నాన్నని నా దగ్గరే పెంచుకోవాలని ఉందండి. దీనికన్నా నంబర్ 1 అబద్ధం ఇంకొకటి లేదు. కొంతమంది భార్యలు ఏమంటారంటే, మా అమ్మ నాన్నని నేను చూసుకోవాలని ఉందండి, కానీ మా ఆయన ఒప్పుకోడు, అంతా ఆయన మాటే జరిగిద్ది. ఆయన మాట జరిగిద్దో నీ మాట జరిగిద్దో నాకు తెలుసు. నేను 2 గదుల్లో ఇంట్లోనే ఉంటున్నానండి, నా జీతం సరిపోవట్లేదండి, నా రాబడి సరిపోవట్లేదండి, ఈఎంఐలు కట్టుకుంటున్నానండి, లోన్లు కట్టుకుంటున్నానండి, పిల్లల ఫీజు కట్టుకోవడానికి లేదండి, వాళ్ళిద్దరిని తెచ్చుకొని నేమేం పెంచనండి. అలా నువ్వు అని, మీ తమ్ముడు అని, మీ అక్క అని, మీ చెల్లి అంటే ప్రయోజనమే ఉంది? ఇంత వేదంలో చూడగలిగితే నువ్వు చూడగలిగిన సత్తా నీలో ఉంది. ఒకవేళ మీ అమ్మ దూరంగా ఉందేమో, డబ్బులు పంపించు. దగ్గరగా ఉందేమో, డబ్బులు పంపించు. నీ దగ్గర రాదేమో, నువ్వు వెళ్ళు, నెలకొక్కసారన్నా వెళ్ళు. ఎక్కడ ఆంధ్రాలో అయితే, ఎక్కడ అమెరికాకి అయితే వెళ్ళలేమనుకోండి. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తానికి నీకు సిగ్గు, అమ్మని నీ వెనకాల కూర్చోబెట్టి చచ్చి తీసుకురావడానికి నీకు సిగ్గు, అమ్మతో మాట్లాడటానికి నీకు సిగ్గు. వేదనలో నీ కొరకు చూసిందే, ఈ వేదనలో యేసయ్య చేయగలిగితే నువ్వెందుకు చేయలేకపోతున్నావు?